గారికి, 6వ డివిజన్ అభ్యర్థి కుర్మ శాంతికుమార్ గారిని, 6వ వార్డు అభ్యర్థి కుర్మ శాంతికుమార్ గారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 6వ డివిజన్లో శాంతికుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రచారానికి చివరి రోజు కావడంతో వాళ్ళ వార్డు డివిజన్ మొత్తం వాళ్ళు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇంతకు వాళ్ళ ప్రచారం ఎలా సాగుతుంది, అలాగే ఈ డివిజన్లో ఉన్న సమస్యలు ఏందో మన శాంతికుమార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే శాంతికుమార్ గారు, మీ ప్రచారం ఎలా సాగుతుంది? అద్భుతంగా ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా డివిజన్గా సాగుతూ ఉన్నారు. ఈరోజు చివరి రోజు కాబట్టి నాకు 6వ డివిజన్లో ఈ హౌసింగ్ బోర్డు కాలనీ మేజర్ ఉన్నది కాబట్టి ఇక్కడ మూడు రౌండ్లు రావడం చివరిసారి కాబట్టి చివరిగా మా ఓటర్ మహాశయులందరినీ పాదాభివందనం తెలియజేద్దామని చెప్పి ఓటు రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇది కాలనీలో ఉన్న ప్రధాన సమస్య ఇక్కడ వచ్చేసి సీసీ రోడ్డు, వీధి దీపాలు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. తప్పకుండా మనం గెలిచిన తర్వాత గత నాయకులు ఉన్నటువంటి 2 సంవత్సరాల దినాలు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి తాము ప్రజలను వంచి మోసం చేశారు. ఎందుకంటే 420 420 హామీలు ఇచ్చి అమాయక ప్రజలను పీడిస్తూ వాళ్ళ రాక్షసానందాన్ని పొందుతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ మోసం చేద్దామని చెప్పి మళ్ళీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో వాళ్ళు దిగారు. వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం, అధికార పక్షం మాదుంది, మాకు ఓటేయండి, మేము అన్ని చేస్తామని అంటున్నారు. కానీ 2 ఏళ్ళు గడిచిపోతుంది. ముఖ్యమంత్రి గారు మీరే ఉన్నారు, మీ కాంగ్రెస్ పార్టీ కదా, చేయాలనుకుంటే ఎంతసేపు? ఎన్నో సమస్యలు ఉన్నాయి హౌసింగ్ బోర్డులో. గత ప్రభుత్వం పెట్టినటువంటి పనులను వాళ్ళు పెండింగ్లో పెట్టి వాళ్ళు రిజెక్ట్ చేశారు. కాబట్టి ఆ పనులు అట్లే కంటిన్యూ చేసినా కూడా ఈరోజు రోడ్లు కానీ డ్రైనేజీ సమస్య కానీ పూర్తి అవుతుండే హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు ఏం పాపం చేసినారు? మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుక ఈ ప్రజలను మోసం చేయడము. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. మేము తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి యువకుడిని, నేను కూడా ఒక మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తిని. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు నాకు గత 25 సంవత్సరాలుగా నేను స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకు క్షుణ్ణంగా తెలుసు. పరిశీలించి పెద్దలతో కూర్చొని చర్చించి సమస్యలకు పరిష్కారం తెలియజేస్తానని వాళ్ళకు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళేం ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు అంటే, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ లేదు, మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము, వాళ్ళు పెన్షన్లు తక్కువ ఇచ్చారు, మేము పెన్షన్లు ఎక్కువ ఇచ్చినాం అంటున్నారు. మీరు ఒక్కసారి ఇక్కడ గుడి ఉంటుంది, గుడి లైన్లో మీరు ఒక్కసారి పోయారండి. ఓసిల్లో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి బ్రాహ్మణులు మా మాజీ మంత్రివారి సీనన్న గారు యూటిపల్లిలో దాదాపు 1100 ఇండ్లు ఉన్నాయి. అందరికీ పంచిపెట్టి మీరు ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. ఇందిరమ్మ ఇండ్లు అంటని చెప్పి వాళ్ళు శాంక్షన్ చేసి అప్పుల పాలవుతున్నారు. అప్పులు తెచ్చుకొని బిల్లులు వాడక L1 L3 L2 అంటని చెప్పి L3లో ఉన్నటువంటి వాళ్ళను ముందు ఇల్లు కట్టిపించి వాళ్ళకు గుణా చేపించి డబ్బులు లేకుంటే కూడా అప్పు తీసుకొచ్చుకొని 3 రూపాయల మిత్తి కట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ సమస్యలు ఎవరు తెలియదు. మీరు నిజంగా చెప్తున్నా అని నేనే చూపిస్తా. మీరు చక్కగా పోండి, కొన్ని ఇళ్ళ పేరు చెప్తా, మీరు పోయి రిపోర్ట్ తీసుకోండి, నిజం ఏంది అబద్ధం ఏంది అనేది. మా ప్రభుత్వంలో ఇల్లు కట్టి పట్టా ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపినరు. వీళ్ళు బేస్మెంట్కు 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు, గోడల లెవెల్ అయినాక 1,00,000 ఇస్తామన్నారు, చెత్తుకు అయినాక 1,50,000 ఇస్తామన్నారు. బిల్లులు రాక అయ్యో రామచంద్ర అని నెత్తి నోరు కొట్టుకుంటున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే 1-2 సార్లు చెప్తాం, కానీ అన్నిసార్లు చెప్పలేం కదా. కాబట్టి జనాల లోపల, ప్రజల లోపల, ఉద్యోగులు, బుద్ధిజీవులు అందరికీ కూడా జ్ఞానోదయం కలిగింది. అరే మోసపోయినాం అనే ఉద్దేశం కలిగింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి అని వాళ్ళు నిక్కచ్చిగా ఉన్నారు. మనసులో అదే ఉంది. చెప్తారు, అందరూ వచ్చినప్పుడు అందరు చెప్తారు సరే అని చేసే తప్పకుండా చేస్తారు. మమ్మల్ని ఆదరిస్తారని మాకైతే ప్రగాఢ నమ్మకం ఉన్నది. 6వ డివిజన్లో నేను తప్పకుండా గెలుస్తాను. గతంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన అభివృద్ధి జరిగింది తప్ప ఇప్పటివరకు అభివృద్ధి జరగలేదు. అలాగే వాళ్ళు గత ఎలక్షన్ల హయాంలో హామీలన్నీ వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇస్తున్నారు నమ్మరు. ఏదైతే వాళ్ళు ఇందిరమ్మలు ఇచ్చామని చెప్తున్నారో, ఓసీలో ఉన్న కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు దగ్గర డబుల్ బెడ్రూమ్ చేసిన అభివృద్ధి ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తుంది. అలాగే
లో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి లేదని చెప్పేసి శాంతకుమార్ చెప్తున్నారు.